ఒంగోలు క్రొత్త మామిడిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించనున్న బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమం ఆదివారం సభాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య బెజవాడ వెంకట్రావు అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆదివారం ఉదయం 7:45కు భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ, మన కమ్మ సంఘీయులు అందరూ కూడా ఒక త్రాటిపై ఉండాలని, అందరూ ఏకమై ఒకటిగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని అన్నారు. అలాగే ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అతిథులను శాలువా మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గనిపినేని అంచయ్య, అధ్యక్షులు వీరవల్లి సుబ్బారావు, కోశాధికారి మండల శేషగిరిరావు, స్థలదాత సింగవరపు చంద్రశేఖర్, లలితాశ్రీ దంపతులు, ఈదర హరిబాబు, గోరంట్ల అనురాధ, నిడమానూరు పావని, ఉమా, హనుమంతరావు మరియు కమ్మ సంఘీయులు పాల్గొన్నారు. అనంతరం అన్నమయ్య కీర్తనల సామూహిక గళార్చన, సంస్కృతి సాంప్రదాయాలపై మహిళలతో ముఖాముఖి మరియు అన్నమయ్య సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం వచ్చిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.
పేదలు అనేవాడు అన్ని కులాల్లో ఉంటారు. దానికి కులాలు మతాలు సంబంధం లేదు. అలానే కాకతీయ సేవా సమాఖ్య ద్వారా గతంలో కమ్మ విద్యార్థులతో పాటు అనేక మంది బీసీ ఎస్సీ పిల్లలు కూడా మెరిట్ విద్యార్థుల్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసిన వెంకట్రావు గారు, వాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా విద్యని అందించున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇంకా మంచి కార్యక్రమం ఇది. హాస్టల్ సముదాయం ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఖాళీది. గుంటూరులో ఒక ప్రముఖ నగరాల్లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 350 మంది విద్యార్థినులకు గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడం. ఇక దగ్గరలోనే అన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళందరూ ఏ కాలేజీలో చదువుకున్నా ఆ కాలేజీ నుంచి బస్సులు వచ్చి వాళ్ళని తీసుకెళ్తాయి. దాదాపు ఏ కాలేజీ వాళ్ళని ఇలాంటి హాస్టల్లో ఉండే పిల్లలకి ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరులో మనం చూస్తున్నాం. ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ అంశం, ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, బహుశా వీళ్ళంతా కూడా నా తమ్ముళ్ళలో, నా మేనమావలో, నా అక్కచెల్లెళ్ళలో, నా మరదళ్ళలో ఏదో సరిగ్గా కుటుంబ సభ్యులు అయి ఉంటారు వీళ్ళంతా కూడా. ఇది ఒకవేళ నేను కనుక 4-5 వర్షాలు కనుక ఎత్తే ఏదో ఒకటి అవుతారు. ఈ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఈ సందర్భానుసారం మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మూడవ అంశం, అభినందనలు. నిజంగా భగీరథ కెమికల్స్ వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తెలుసు. సో వారి గొప్ప దాతృత్వం కానీ వారి మనసు కానీ మామూలు విషయం కాదు. నాకు తెలిసి అక్కడ భగీరథ ఆ ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, తర్వాత అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ అంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టారో, ఆ తర్వాత వేరే గవర్నమెంట్స్లో వాళ్ళ మీద ఎటువంటి ఎన్ని వాళ్ళు జరిగే మాటల్లో కూడా చెప్పలేరు. అన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తానికి ఏదో చేయాలనే తలంపుతోటి ఇక్కడ సైట్ ఇవ్వటమే కాకుండా హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి కరతాళతో ఉండరు వాళ్ళు అభినందిద్దాం. రియల్ వెంకటరామయ్య హ్యాట్స్ ఆఫ్. సామాన్య విషయం కాదు. ఇక్కడ ఈరోజు 7:45కి ముహూర్తం అనగానే ఆమె 5:30కి బయలుదేరి అక్కడ కరెక్ట్గా 7:15 కల్లా మౌర్య హోటల్. నాకైతే భలే వారేసింది, మేడం గారిని ఎందుకు ముందు రమ్మన్నానని అని. ఆ తర్వాత అక్కడ 2 hours అక్కడ వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడిన తర్వాత అక్కడికి రావడం జరిగింది. మేడం గారికి ఏమో 12 గంటల తర్వాత విజయవాడలో ప్రోగ్రాములు. మేడం గారు ఒక మాట అనగానే నాకేదో కొద్దిగా చివుక్కుమంది. నిజంగా మేడం చాలా క్షమాపణ మేడం, మీకు మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను ఈ ఆలస్యానికి. ఈ తర్వాత కాకతీయ సేవా సమితి గురించి ఒక మాట. నా దగ్గరికి వచ్చారు మొట్టమొదటి కాకతీయ సేవా సమితి పెట్టినప్పుడు, బహుశా స్టేట్లో కూడా అప్పుడు ఇంకా గొప్ప కార్యక్రమము, బాలకులకు వసతి గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న భాగీరథ కెమికల్స్ వారికి, అలాగే కాకతీయ సమాఖ్య వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజానికి మనం జోడించే ప్రతి విలువైన భాగస్వామ్యం కూడా సమాజాన్ని ఒక గొప్ప శక్తివంతమైన మార్పుకి శ్రీకారం చుడుతుంది. ప్రధానంగా లింగ వివక్ష ఉన్న మన దేశంలో మహిళల పట్ల, బాలికల పట్ల సహృదయంతో వారిలో విద్యావకాశాలు పెంపొందించడానికి, సవాళ్లతో కూడిన ఉన్నత అవకాశాలు ఇప్పించడానికి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. సభాధ్యక్షులు సోదరులు వెంకట్రావు గారికి, ముఖ్య అతిథులు సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు జనార్దన్ గారికి, పెద్దలు సోదరులు గోపాలకృష్ణ గారికి, అదినమ్మ అని చెప్పి పిలిచారు, మరి డివి శివరాం గారికి, అదేవిధంగా యశ్వంత్ గారికి, హరిబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వెంకటరామయ్య గారికి, అదేవిధంగా మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమణులకి అందరికీ నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లాకి సంబంధించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయిక మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు తీసుకెళ్ళలేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుల్ని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెట్టు వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ స్థలాన్ని దానం చేయడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. కులాల వారీగా మనకి ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలా మంది ఉంటారు. కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయటం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన. అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో, నందమూరి తారక రామారావు గారితో, ఒకానొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు. పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు, అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది. మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి, కానీ మీరు ఎప్పుడైతే కాషాయ దుస్తులు ధరిస్తారో మీరు వెంటనే ఒక మతానికి పరిమితం అవటం కాదా, మరి ఇది మీకు ఒక రకంగా ఇబ్బందికరం కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు, ఎందుకంటే సెక్యులరిజం అని ఒక జాతీయ భావం అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇబ్బంది కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం నేటి వరకు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. వారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను. ఎందుకంటే ప్రతి తల్లి కూడా, ప్రతి మహిళ కూడా మాతృ సమానం. అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి 9 నెలలు తన గర్భాన మోసి తన ప్రాణాలు ఒట్టి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి మా తండ్రి గారు అన్నాడు చెప్పారు. అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారటం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. నేపథ్యంలో కాకతీయ సేవా సమాఖ్య వారు కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఎవరైతే నిజంగా ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారు వారికి తమ సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. సమాజ సేవ ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహతోటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే కేవలం మన మధ్యన కాకుండా ఇతర సమాజంలో చాలామంది కూడా అనేక అవకాశాలు వచ్చిన
అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వారందరూ ఉంటారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అని చెప్పి మన పెద్దలు స్కంద పురాణంలో చెప్పారు. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవాలయంగా భావించినట్లయితే ఆ దేవాలయంలో నివసించేటువంటి జీవాత్మని మనం పరమాత్మగా కొలవాలి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని మనం అనుకరిస్తూ సమాజంలో ఉన్నటువంటి వారికి కనుక మనం సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అది ప్రత్యక్షంగా మనం ఆ వ్యక్తికి చేసినటువంటి సేవే అయినా పరోక్షంగా అది భగవంతుడికి మనం అర్పిస్తున్నటువంటి సేవ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత, ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణంగా కాకతీయ సేవా సమాఖ్య కావచ్చు, లేకపోతే ఈ రకమైనటువంటి సమావేశాలు నాకు ఎప్పుడు కూడా ఇది స్ఫురణకు వస్తున్నటువంటి కవిత. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుడక లేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. మంచి మనసు ఎదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగం అసలు సైపనివాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత. ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గర. ఆ నేపథ్యంలో వారిని అడిగాను, బాబాయ్ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాశారు అని అంటే, ఇంకెవరమ్మా తెలుగువారే కదా అని చెప్పి వారు అన్నారు. కానీ ఆ తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మద్రాసీయులుగా పరిగణించబడేటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, సంస్కృతి, భాష ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి రామారావు గారి రూపమే నా కళ్ళ ముందు ఈ కవిత చదివినప్పుడల్లా నాకు సాక్షాత్కరిస్తుంది. పంచకట్టుడు కావచ్చు, లేకపోతే వారు భోజన ప్రియులు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులోనూ ఆవకాయ గోంగూర అంటే వారికి ఉన్నటువంటి ప్రీతి ఎంతో మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక బాబాయ్తో నేను ఎప్పుడు అనేదాన్ని, బాబాయ్ మీరు తెలుగువారని అంటారు కానీ నాకు మాత్రం నందమూరి తారక రామారావు గారి గుర్తుకొస్తారని చెప్పి అనేక సందర్భాల్లో వారికి చెప్తూ ఉండేదాన్ని. కనుక అటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇవాళ స్మరించుకోకుండా మాత్రం మనం ఉండలేదు. అంటే స్మరించుకోవటం అంటే ఇటువంటి సభలు నిర్వహించుకుంటున్నప్పుడు సాధారణంగా వారికి అన్ని విధాలా కూడా దీప ప్రజ్వలన చేస్తాం, పుష్పాంజలి ఘటిస్తాం, వారి గురించి 4 మాటలు ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. కానీ మనం నిజంగా స్ఫూర్తి పొందవలసింది ఏమిటంటే వారి జీవన ప్రస్థానంలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేటువంటి అంశం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి విషయం వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు, 50 పైసలు నేను జేబులో పెట్టుకుని వచ్చానమ్మా, ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే అది నేను వారు చేసినటువంటి కృషి, శ్రమ అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఎందుకంటే మీరు కూడా ఆ రకంగా పనిచేయాలి అని చెప్పి మాకు తెలియజేస్తూ, కనుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది వారి జీవన ప్రస్థానాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా అప్పటి వరకు సినీ పరిశ్రమలో అసలు చలనచిత్ర కళాకారులకి గౌరవం లేనటువంటి నేపథ్యంలో వారు, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు, వారు వచ్చిన తర్వాత వారిరువురు పాటించినటువంటి క్రమశిక్షణ ఒక రకంగా కేవలం వారికి మాత్రమే కాకుండా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా గౌరవాన్ని తీసుకొచ్చింది అనేది నిర్వివాదాంశం. ఎంత చిన్నవారు, వారి వయసులో సగం వయసు ఉన్నటువంటి వారైనా సరే వారు మీరు రండి అని తప్పించి నువ్వు రా అని చెప్పి పిలిచి పలకరించి నేనైతే ఎప్పుడు వినలేదు. కనుక అది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటిది వినమ్రత అనేది ఖచ్చితంగా వారి జీవన ప్రస్థానం నుండి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠ్యాంశంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. కనుక ఈ కేవలం మనం మనిషిని ఆరాధించడం మాత్రమే కాదు, మనం వారి నుండి ఏమి నేర్చుకుంటున్నాము, అది మనం అనుకరిస్తున్నామా లేదా, మన వ్యవహారంలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పరిశీలించుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. ఇంకా వారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రపంచమే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. స్వచ్ఛమైనటువంటి సంక్షేమం అంటే ఏమిటో
ప్రజలకి తెలియజేసినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. నేటికి సైతం వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అది ఇళ్ళు కావచ్చు, అదే రకంగా ఉచిత బియ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ ఇచ్చినటువంటి ఘనత వారిది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కార్యక్రమాలు అనేకం ఇవాళ దేశంలో మనం చూస్తున్నా, ఆనాడు దానికి పునాది వేసినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. పక్కా గృహ నిర్మాణ మాధ్యమం అంటే మహేష్ బాబు గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, సమాజం మనకి ఎంత ఇచ్చిందని కాదు, సమాజం మనకి చాలా ఇస్తుంది, కానీ అదే సమాజానికి తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం అని చెప్పి మహేష్ బాబు గారి సినిమాలో చిన్న డైలాగ్ ఉంటుంది. మా తండ్రి గారు కూడా ఆనాడు సమాజం నాకు చాలా చేసింది, ఎందుకంటే వారు 60 సంవత్సరాల వయసులో నేను ప్రజా ప్రస్థానంలోకి వెళ్తాను అని అన్నప్పుడు కుటుంబంలోనే చాలా మంది ఇది మీకు అవసరమా, ఎందుకంటే మీరు చాలా ఒక గొప్ప స్థాయికి వచ్చారు, ఒక కళాకారుడుగా మీరు హాయిగా ఉన్నారు, ఇప్పుడు ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నదా అంటే ఆనాడు వారు చెప్పింది ఏమిటంటే, సమాజం యొక్క దీవెనతోటి నేను ఈ స్థాయికి వచ్చాను, ఇప్పుడు నేను సమాజానికి తిప్పివ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి ఆనాడు వారికి తెలియజేశారు. కనుక ఆ రకంగా వారు నిస్వార్థంగా ప్రజాసేవలోకి వచ్చి ఏ విధంగా నిస్వార్థమైనటువంటి సేవని ప్రజలకు అందించారో మనందరికీ కూడా తెలియనటువంటి అంశం కాదు. కనుక ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకుడు యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలి, వారి యొక్క నాయకత్వం అనేది ఎలా ఉండాలి అనేది నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు. ఇంకా కళాకారుడు అంటారా, ఇందాక పుష్పాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంలో రామారావు గారిది వేరే చిత్రపటం లేదా ప్రతి నాయకుడిది పెట్టారు అని చెప్పి గోపాలకృష్ణ గారు చెప్పారు. నేను నవ్వుతూ వారికి సమాధానం చెప్పాను, నాయకుడన్నా ప్రతి నాయకుడన్నా వారేనండి, ఇంకెవరు ఉన్నారు అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. అప్పట్లో వారు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు హాస్యంగా చాలా మంది చెప్పుకున్నటువంటి మాట మీతో పంచుకున్న, ఇది హాస్యంగా చెప్పినటువంటి మాట. అప్పట్లో ఒక పెద్ద నాయకుడు, జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఒక సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాంగణం అంతా లక్షలాది మందితోటి నిండిపోయింది. అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇంతలో ఉన్న పడంగా ఒక సభా ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా లేచి గబగబా పక్క మైదానంలోకి పరిగెడుతున్నారు. అప్పుడు సంభాషిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒకంత అనుమానం వచ్చి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగారు, నేనేమన్నా తప్పు మాట్లాడానా? గబుక్కున్న లేచి అందరూ కూడా అటు పరిగెడుతున్నారంటే, అబ్బే ఏం లేదండి, పక్కన నందమూరి తారక రామారావు గారు వచ్చారు, అందుకని అందరూ అక్కడికి పరిగెత్తారని చెప్పారు. అంటే ఈయన అన్నారు, ఎవరండి నందమూరి తారక రామారావు గారు, ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చారు కదా, ఎవరు అని అడిగినప్పుడు ఏం లేదండి, ఆయన కృష్ణుడు రాముడు పాత్రలు పోషించారు, కనుక ఒక దేవుడు అంటే ఆయన ప్రతిరూపమే అందరి హృదయాల్లో నిలిచిపోయింది, అందుకని అందరూ వెళ్ళారంటే, సరే ఆయన రాముడు కృష్ణుడు వేషం వేసినట్లయితే రావణాసురుడు దుర్యోధనుడు వేషం వేసినటువంటి వారు ఉండాలి కదా, వారిని పిలవండి మన సభకి అని అన్నారు. అంటే వీరన్నారంటే, ఎక్కడి నుండి పిలిచేదండి బాబు, అవి కూడా ఆయనే కదా వేసేసారు అని చెప్పి అన్నారు. ఇది హాస్యంగా వారు చెప్పినా కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఒక కథానాయకుడిగా అందరిని మెప్పించడం చాలా సులభం. ఎందుకంటే అన్ని మంచి క్యారెక్టర్సే ఉంటాయి, మంచివాడై ఉంటారు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, భార్యను చక్కగా చూసుకుంటాడు, ఈ రకమైనటువంటి మంచి గుణాలే కథానాయకుల్లో ఉంటాయి. కానీ ప్రతి నాయకుడిగా ప్రజల్ని మెప్పించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఆ విధంగా కూడా నాయకుడైనా ప్రతి నాయకుడైనా రామారావు గారే అని చెప్పి అనిపించుకున్నటువంటి నా దృష్టిలో అయితే ఏకైక కళాకారుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి. ఏదన్నా మా చిన్నతనంలో సినిమా చూసి వస్తే ఎలాగుందమ్మా అని అడిగేవారు, వారు ఎక్కువ వచ్చి చూసేవారు కాదు, మమ్మల్ని అడిగేవారు చూసి వెళ్ళిన తర్వాత, అబ్బే వచ్చే అసలు బాగాలేదండి అని అంటే చాలా కోపం వచ్చేసేదాన్ని. ఎందుకంటే ఒక కళాకారుడిగా మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఒక నిర్మాత కావచ్చు, ఒక దర్శకుడు కావచ్చు, పాటలు రాసేవారు కావచ్చు, మ్యూజిక్ ఇచ్చేవారు కావచ్చు, ఆ కాడికి వస్తే కళాకారులైనటువంటి మేమైనా కూడా ఎంత కష్టపడతామో మాకు తెలుసు. చీచీ నాకు ఈ సినిమా బాగాలేదు అని చెప్పి మీరు చెప్పొద్దు, నాకు నచ్చలేదు అని చెప్పండి, అది వేరే విషయం అని చెప్పి మా తండ్రి గారు చెప్పారు. అంటే ఆ విధంగా తోటి కళాకారుని కూడా వారు అంత గౌరవించి వారు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు అని చెప్పి నేనైతే చెప్పగలను. అక్కినేని నాగేశ్వరరావు గారికి మా తండ్రి గారికి ప్రొఫెషనల్గా వారు అంటే ఒక కాంపిటీషన్ ఉండేది.
నువ్వా నేనా అని చెప్పి అంతవరకే పరిమితమయ్యేవారు. కానీ ఆ తరువాత నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే నాగేశ్వరరావు గారు, బాబాయ్ గారు వారు హైదరాబాద్లో ఉండేవారు, మేము చెన్నైలో ఉండేవాళ్ళం. మేము హైదరాబాద్కి వస్తే బాబాయ్ని వెళ్ళి కలిసారా, పెద్దమ్మని కలిసారా అని అడిగేవారు. పెద్దమ్మ ఎవరంటే నాగేశ్వరరావు గారు తల్లి గారు. వారిని కలవందే బాబాయ్ గారికి మా గౌరవ సూచకంగా వారిని వెళ్ళి కలవందే మా తండ్రి గారు ఒప్పుకునేటువంటి వారు గారు. కనుక కళాకారుని గౌరవించడం, ఇది కళాకారులు మాత్రమే కాదండి, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఎలా మనం గౌరవించుకోవాలి. మనకి అనేక విధాలుగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయం మీకు మంచిది, నా అభిప్రాయం నాకు మంచిది. కనుక ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించుకునే విధంగా మనం మసలుకోవాలి అన్నది నిజంగా రామారావు గారిని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి నేనైతే భావిస్తాను. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అన్నారు పెద్దలు. ఒక అడవిలో లక్షలాది చెట్లు ఉంటాయి, కానీ ఆ చెట్లు నిరుపయోగమే. సువాసనను వెదజల్లేటువంటి పుష్పాన్ని అందించగల ఒక్క చెట్టు ఉంటే చాలు, ఆ అరణ్యానికంతా అడవికంతా కూడా సువాసన భరితమైపోతుందని చెప్పి పెద్దలు చెప్పారు. అటువంటి జీవితం నందమూరి తారక రామారావు గారు. కనుక ఆ తండ్రికి మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాకు ఇంతటి చక్కటి అవకాశం కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ఒక చక్కటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు అందించినటువంటి మరి కాకతీయ సేవా సమాఖ్య వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వెంకట్రామయ్య గారి మాధ్యమంగా భాగీరథ కెమికల్ వారికి కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీ హర్షధ్వానాలు, మీ చప్పట్లతో ఇంకా సౌండ్ రావట్లేదు. ప్లీజ్ శివరామన్ గారు ప్లీజ్ అమ్మా త్వరగా. ఓకే, తీసుకురా పక్కన ఈ కాకతీయ సేవా సమాఖ్య ద్వారా రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉన్న కమ్మ సేవా సమితితో మొదలెట్టి ఇటువంటి కార్యక్రమాలు పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా, వారి పుత్రిక యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని, త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా, ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో చెప్పదలుచుకున్నాను. వారి యొక్క సలహా సంప్రదింపులు అలాగే తోడ్పాటు తీసుకొని ఈ సమాఖ్య ముందుకు వెళ్తుందని చెప్తూ అందరికీ నమస్కారం. రవికుమార్ గారు మూమెంట్ ఇవ్వండి, మేడం గారితో ఇప్పించాలి. నల్లూరు అన్న త్వరగా శ్రీహర్షిని ప్రతిభా సంస్థలు 2 ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్యకి 2 కళ్ళులాగా సహకరిస్తున్నారు. సేవా సమాఖ్య సభాధ్యక్షులు వెంకట్రావు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారు, మన హరిబాబు గారు, మా
పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రావటం, వాళ్ళంతా కూడా స్థలం కేటాయించడం, వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి గారు రావటం, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరినీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలరి సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొన్న ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి, ఇన్ని అనేది మంచిది కాదు. నేను వెంకట్రావు గారు వస్తే కూడా చెప్పాను, అందరం కూర్చుందాం, అందరం ఒకటి చేద్దాం. అందరూ చేయాల్సింది ఏదో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే. ఏది చేసినా కూడా ప్రజల కోసం అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతలను చేస్తున్నాం. కాబట్టి అందరం ఒకటిగా కలిసి చేద్దాం. ఇంకా ఎంతోమంది కూడా దానికి ఈరోజు హర్షిని రవి గారు కానీ కంట్రోల్ అంతా కూడా స్పాన్సర్లు చేస్తారు, కొంతమంది ముందుకు వస్తారు. అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందరం కలిసి ముందుకెళ్లే విధంగా పనిచేద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తూ, గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఉంటుందో పదలాలిత్యము అంటారు. అంటే చంటి పిల్లాన్ని ఉయ్యాల్లో పెట్టి పూగి పెడితే ఎంత హాయిగా నిద్ర పుచ్చుతూ ఉంటామో ఆ తెలుగు భాష కూడా అంత సరళంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ భాషకే పట్టాభిషేకం చేశాడంటండి. శ్రీనివాసుని చేరుకోవటం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మార్గం ఉంది. మనకి మొట్టమొదటి ఉండేటువంటి కృతయుగంలో కేవలం ధ్యానము చేత భగవంతుని చేరుకునేటువంటి వారు.